దేనికైనా వర్క్ చేయొచ్చు గానీ ఎఫ్ఐబికి అయితే మాత్రం అసలు వర్క్ చేయకూడదు. నిజంగా ఎంత టార్చర్ తెలుసా? ఈ క్రిమినల్స్ అందరినీ కనుక్కొని వెతికి పట్టుకునేలోగా నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. రే చాప్ మనీని జాగ్రత్తగా చూసుకొని నేను ఒక మిషన్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఓకే, మొత్తానికి ఏదో జరిగిందంట, ఎవరినో సంథింగ్ కాల్ చేశారు అని చెప్పేసి అయితే గనక నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అసలు అతనికి ఏమైంది అని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. అబ్బా, గత 10 రోజులుగా లాస్ శాంటోస్ లో ఏమవుతుందో తెలియట్లేదు. ఈ పోలీసులు వాళ్ళ పని చేశారంటే గనక ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు. కానీ ఈ మధ్యన వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేయడం మానేసి ఆ అందకుల వైపు ఉంటున్నారు. మన లాస్ శాంటోస్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో నమ్మకంగా వర్క్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, కానీ నాకు నమ్మకంగా పనిచేసే వాళ్ళు 3 ఉన్నారు. ఓకే, అందుకోసమే నేను కొన్ని మిషన్స్ అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు చూద్దాం, ఆగండి. ఓకే, ఫైనల్లీ మనమైతే ఆ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే ఎక్కడో సంథింగ్ అయితే గనక జరిగిందంట, చాలా ఘోరంగా షూట్ చేశారు అని అయితే గనక నాకు ఫోన్ చేసి చెప్పారు. ఒకసారి మనము కూడా చూస్తే అసలు ఎలా జరిగిందో ఏంటో తెలుస్తుంది. ఓ మై గాడ్, ఏంటిది? మన వాళ్ళు ఇంకా ఇక్కడ కాపలాకి వచ్చారు. జనాలకి మీడియాకి తెలియలేనట్టుకుంది, అందుకోసమే వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదు. లేకపోతే ఈ పాటికి ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కవర్ చేసేస్తారు కదా. ఓరి దేవుడోయ్, వీడు నార్మల్ గా చంపాడా లేకపోతే ఏదన్నా కసితో ఏదన్నా అనుకొని చేశాడా అర్థం కావడం లేదు. కానీ చూడండి, బాడీలోకి ఎన్ని బుల్లెట్లు దిగినాయో. అసలు ఏంటి సుబ్బారావు ఇది, బాడీలోకి ఇన్ని బుల్లెట్లు దింపడమా? ఆడి దగ్గర ఉన్న మ్యాగజైన్ మొత్తం దింపేసినట్టుకున్నాడు కదా. ఓకే, ఒకసారి చూడండి అసలు ఎన్ని బుల్లెట్లు వెళ్ళి లెక్కేద్దాం. 1 2 3 4 5 6 7 అండ్ అలాగే పైన చాలా బుల్లెట్లు దింపాడు. సుమారుగా నాకు తెలిసినంత వరకు ఒక 4 బుల్లెట్లు దింపుంటాడు. అందుకోసమే హోల్ కూడా చూడండి ఎంత పెద్దగా పడిందో. ఓకే, మొత్తానికి 4 + 3 7 ప్లస్ పైన 4 సార్. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇలాగే ప్రతిరోజు ఒక్కొక్క కేసు వచ్చి మన తల ప్రాణం తోక్కి వస్తుంది. చూడండి, ఈ రోజు ఇతను చాలా డబ్బున్నవాడు. ఈ కేసుని కనుక మనం సాల్వ్ చేయకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఎన్నో మాటలు వస్తాయి. ఆ మాటలు అన్ని మనం తిట్టించుకొని ఇక్కడే బ్రతకాల్సి వస్తుంది. ఇదిగోండి, ఈసారి ఎలా అయినా సరే మీరు ఈ కేసుని సాల్వ్ చేయండి. మన చేతుల్లో ఉన్నదే కదా, పైగా చాలా ఐడెంటిటీలు ఇక్కడ దొరుకుతాయనేసి అయితే కనుక నేను అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి సార్, ఈ కేసు సాల్వ్ చేస్తే చాలా వరకు క్రైమ్ రేట్ తగ్గుతుంది లాస్ శాంటోస్ లో. ఈ మధ్యన మనం ఉన్నాం అనుకుంటున్నారో లేరనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అదే కదా నాకు కూడా అర్థం కావడం లేదు. మరీ దారుణంగా రోజుకొక కేసు వస్తుంది. ఇలా అయితే మనం సాల్వ్ చేయడం చాలా కష్టం. కానీ ఇదంతా చేస్తుంది ఒక్కలేనేమో అనుకుంటున్నాను. కానీ వాడిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఈ రోజు ఈ డబ్బున్న వ్యక్తి ఇదయ్యారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మన మీద కూడా సీరియస్ అవుతారు. మీకు తెలుసు కదా, ఒకవేళ డబ్బు ఉన్న వాళ్ళకి కానివ్వండి, పేరు ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఏమన్నా అయితే ఖచ్చితంగా కేసుని చాలా సీరియస్ గా తీసుకోమంటారు. కాబట్టి మనం ఈ కేసుని ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే. కానీ ఎన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నా సరే మనకి ఒక్క క్లూ కూడా దొరకడం లేదు కదా. వాడైతే మనకి క్లూల మీద క్లూలు వదులుతున్నాడు, కానీ మనం వాడిని పట్టుకోలేకపోతున్నాం. అదే వచ్చిన బాధ. ఆ క్లూలు కూడా వాడు ఎలా వదులుతున్నాడంటే అసలు వాడు దొరకలేనట్టుగా వదులుతున్నాడు. సరే, ఏదో ఒకటి చేసి ఎలా అయినా సరే మనం వీడిని పట్టుకుందాం. కానీ నాకు నీ సహాయం కావాలి. అప్పుడు నేను ఫోన్ చేస్తాను సుబ్బారావు, అర్థమైందా? సరే, మరి నేను బయలుదేరుతున్నాను. ఓకే, ఈ రిపోర్ట్స్ అని వచ్చిన తర్వాత మనకైతే గనక ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు మనమైతే చూడొచ్చు. ఒకవేళ మనకి ఎవిడెన్స్ వచ్చిందంటే సూపర్. ఓకే సుబ్బారావు, నీకు నేను ఫోన్ చేసి మాట్లాడతాను, ఓకేనా? నా వెనకతలు రాకు. ఓకే, మనమైతే కనుక ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఈ కేసు కోసం కొద్దిగా బాగా క్లోజ్గా వెళ్లాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను చాలా క్లోజ్గా వెళ్ళాను. గాయస్, మీరు అక్కడ నేను మాట్లాడిన విధానం చూసి నేను ఈ కేసుని సీరియస్గా తీసుకోవట్లేదేమో అనుకుంటున్నారు. కానీ నాకు కేసులో చాలా వివరాలు దొరికినాయి. కానీ అది ఎవరి మీద నమ్మకం లేక నేను ఎవరి దగ్గర చెప్పడం లేదు. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాను. అలాగే చేద్దాం, ఓకేనా? రైడ్ వచ్చే టైం అయింది కదా, ఇప్పుడు చెప్తాను దాని సంగతి. నాకు వివరాలు ఇవ్వడం మానేసి మన మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తుందా? పైగా మనల్ని ఫోటో తీసి, మర్యాదగా చెప్తున్నాను, ఆ కెమెరాలో ఉన్న ఫొటోస్ డిలీట్ చేస్తే నీకు ఏ ప్రమాదం జరగకుండా ఉంటుంది. నువ్వు చెప్పవని నాకు తెలుసులే. సరే, ఇప్పుడు నువ్వు అనుభవించాల్సిందే. అలాగే కూర్చో. అది నా వివరాలు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళినట్టయితే వాళ్ళు కనీసం బాడీ కూడా దొరకకుండా చేసి పాడేస్తారు. కుదురుగా డిలీట్ చేయని చెప్పా. నువ్వు చెయ్యను అన్నావు. నేనేమన్నా చిన్నపిల్లన్నా నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి? అర్థమవుతుందా?
ఇంకా ఎవరన్నా కంప్లైంట్లు ఇస్తే వాళ్ళకి ఇదే గతి పడుతుంది. ఏమనుకున్నారో ఏంటో. రేయ్, ఇంకా వాడు ఎవడో మన మీద కంప్లైంట్ రైజ్ చేశారు అన్నారు కదా, వాడి దగ్గరికి కూడా వెళ్దాం. ఎన్ని మాట్లాడింది. మైక్ ఇవ్వగానే హీరోలు అయిపోతారు, హీరోయిన్లు అయిపోతారు. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయితే వాడిని కూడా ఏం చేద్దాం చూడు. అన్నా ఇంకొకడు కూడా ఇక్కడే ఉన్నాడు. వాడిని మనం ఇక్కడే పెట్టేసి ఉంచాము. అదిగో మన వాళ్ళకి ఆల్రెడీ వాడు దొరికేశాడు. ఇప్పుడు వాడికి మన సంగతి ఏంటో చూపించాలి. వీడు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అంట. ఎంత చెప్పినా సరే వినడం లేదు. మాతో చేతులు కలిపి వదిలేస్తాం అని చెప్పినా సరే వీడు మాట పట్టించుకోకుండా అరే నేను పోలీసురా, నువ్వు బెదిరిస్తే భయపడిపోను అంటున్నాడన్నా. వీడికి భయాన్ని చూపించాలి నువ్వు. అచ్చా, అంత ఉందా వీడికి? ఏరా, నువ్వు భయపడితే భయపడవా? అయినా పోలీస్ ఆఫీసర్ అంటే ఆ మాత్రం ఉండాలే. సరే, నా గ్యాంగ్ లో ఎంత ధైర్యవంతుడు లేడు, నేను ఒప్పుకుంటున్నాను. అందుకే నువ్వు నా గ్యాంగ్ లో జాయిన్ అవుతావనేసి అడుగుతున్నాం. ఇది రిక్వెస్ట్ అనుకో, ఏదన్నా అనుకో, కానీ నా గ్యాంగ్ లో జాయిన్ అయితే నీకు ప్రాణభిక్ష. లేదంటే చావనన్నా చేస్తానేమో గాని నీ గ్యాంగ్ లో అస్సలు జాయిన్ అవ్వనరా. అచ్చా, అలాగా? అయితే మరి ఇంకా నువ్వు కూడా నాకు అవసరం లేదు. నా గ్యాంగ్ లో ఉన్న మనుషులకి మాత్రమే నేను వాల్యూ ఇస్తాను. ఒకవేళ నువ్వు నా గ్యాంగ్ లో జాయిన్ అయి ఉంటే నిన్ను నెత్తి మీదెట్టుకొని మోసేవాణ్ణు. కానీ నువ్వు అన్న మాటతో నాకు విరిగిపోయింది. ఇక నువ్వు సరి నీ బాడీ పార్ట్ కూడా ఎవ్వడికి దొరకదు. ఏయ్, అందరూ ఇలా వచ్చి నిలబడండి. అసలు నా ముందు వచ్చి నిలబడి మాట్లాడితే ఎలా ఉంటుందో చూపించాలి కదా. సరే, హ్యాపీ దివాళీ ముందుగానే సెలబ్రేట్ చేసుకో. ఆహాహాహా, ఎవడి దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు? నన్ను చూసి కూడా వీడు భయపడకుండా వార్నింగ్ ఇస్తాడా? వార్నింగ్ చూశారు కదా, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో. ఇలా జరుగుద్దనేసే ప్రతి ఒక్కడికి చెప్తూనే ఉన్నాను. రేయ్, మీకోసం నాకు తెలీదని అనుకుంటున్నారు కదూ. మీరు ఈయన పట్టుకున్నంత మాత్రాన మీరు మంచోళ్ళైపోర్రా. మీకోసం కూడా ఆల్రెడీ నేను తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. రేయ్, మీకు తెలియదు కదా, వీడు అండర్ గ్రౌండ్ పోలీసులకి పనిచేస్తున్నారు. అందుకే మన గ్యాంగ్ లో జాయిన్ అయ్యారు. పాపం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారని అనుకున్నారు. కానీ కాల్ హిస్టరీ చెక్ చేస్తే దొరికేస్తారు కదా, అలా దొరికాడు. నిజంగా అవతల వాళ్ళు కూడా భలే కనిపెడతావు. తెలివున్నవాడు ఎవడైనా సరే నాకులాగే ఆలోచిస్తాడు. ఇంకా వాళ్ళు ఎవరికి ఇక్కడ ఉండే హక్కే లేదు. మన గ్యాంగ్ లో వాడైనా సరే నన్ను మోసం చెయ్యాలి అనుకుంటే చూస్తూ ఊరుకోను. నా మైండ్ సెట్ ని రీడ్ చేయాలంటే ఎవ్వడు సరిపోడు, ఎవ్వడు రాడు. అసలు నన్ను కనిపెట్టేవాడే ఎక్కడ లేడు, ఎక్కడ రాడు. రాడంటే రాడు. వస్తాడు సార్, వస్తాడు. వాడి మైండ్ ని రీడ్ చేసే వ్యక్తిని నేనే, మరి ఎవరో కాదు. ఆల్రెడీ చాలా వరకు వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు దాకా మీకు చెప్పకుండా దాచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మళ్ళీ ఇది బయటకు వస్తుంది, అందరికీ తెలిసిపోతుంది అనేసి. ఇప్పుడు దాకా నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని వాడు అంతం చేశాడు. కానీ నేను చూస్తూ ఊరుకోను సార్. వాడికి నేను ప్రతి దగ్గర ఒక్కొక్క పాయింట్ దగ్గర చెక్ పెడుతూనే ఉన్నాను. వాడు ఇప్పుడు చేసే చిందులు వేషాలు అన్నీ వాడి అంతానికి కారణమయ్యేలా ఉండకపోతే నా పేరు లిఖితే కాదు. ఓకే, మనకి ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళని కూడా వాడైతే గనక చంపేస్తున్నాడు. ఆల్రెడీ మన వాళ్ళైతే గనక వాడి గ్యాంగ్ లో ఇద్దరున్నారు, వాళ్ళిద్దరిని కూడా అంతం చేశాడంట. మనం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ వాడిని నేను అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడు ఎంత శాంతంగా ఉన్నాననే కదా, నేను ఏమాత్రం అగ్రెసివ్ అయ్యానంటే ఖచ్చితంగా ఏదో ఒక అనార్థం జరుగుతుంది. అందుకే మనం వేసుకున్న ప్లాన్ మీద అలా వెళ్తున్నాము. ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిగతా దానికోసం డిస్కషన్ చేద్దాము. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు లెక్కిత్. ఎక్స్సీఏ గారిని కూడా చంపేశాడు వాడు. వాడిని ఎలాగైనా అంతం చేయాలి. ఎన్ని రోజులు వాడిని కనిపెడతాను అంటున్నావు. వాడు చూస్తేనేమో మన మనుషులందరినీ చంపేస్తున్నాడు. టీవీ రిపోర్టర్ ఆవిని కూడా చంపేశాడు. అదే కాకుండా మన ఎక్స్సీఏ గారిని ఇంకా మన కానిస్టేబుల్స్ ను కూడా అంతం చేశాడు. ఇదిగో ఇలాగైతే మనకి చాలా కష్టమైపోతుంది. వాడి గ్యాంగ్ ఊర్లోకి దిగి ఆల్రెడీ బ్యాంకులు కూడా దోచుకుంటున్నారంట.
అదే గనక జరిగిందంటే మన పోలీసులు ఎవరు ఆపలేరు. ఆల్రెడీ చాలా మంది రిటైర్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మనం వాళ్ళని ఎలా అడ్డుకుంటాము? బ్యాంకులోకి పట్టపగలి వెళ్లి చొరబడుతున్నారు, దోపిడీ చేసుకుని వెళ్తున్నారు. అదే కాకుండా అడ్డొచ్చిన వాళ్ళు చంపేస్తున్నారు. ఇలా అయితే ఈ లాస్ శాంటోస్ లో మనుషులు ఎవరు జీవించలేరు. ఆ గ్యాంగ్ కి మనం అంతం పలకాలి. లిఖిత్, మీరేం కంగారు పడకండి మేడం. ఆల్రెడీ నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. ఇంకొద్ది సేపట్లో మనకి కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత అదిగోండి వచ్చేసింది. ఓకే, హలో, ఎవరు మాట్లాడేది? ఏంటి, దొరికాడా? మీరెవరు? ఓకే ఓకే ఓకే, ఎక్కడ దొరికాడు? ఇప్పుడే వస్తాను. మీరైతే మాత్రం వాడిని చాలా గట్టిగా పట్టుకుని ఉంచండి. వాడు చాలా అంటే చాలా బిగ్ కిల్లర్. వాడు ఒక్కడు దొరికితే సరిపోతుంది. వస్తాను, బయలుదేరుతున్నాను. ఓకే ఓకే, ఉంటారు మరి. ఓకే మేడం, నేను ఫాస్ట్ గా బయలుదేరాలి. వాడు దొరికాడంట. నేను ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే వాడు అంతు చూడాలి. ఓకే గాయ్స్, ఫైనల్ గా క్రిమినల్ గ్యాంగ్స్ లో హెడ్ అయితే గనక దొరికేశాడు. పాపం వాడు చాలా తెలివైన వాడనైతే గనక వాడు అనుకుంటున్నాడు. కానీ ఎంత సులభంగా నేను బిగించిన ఉచ్చులో చిక్కుకుంటాడనేసి అసలు ఊహించనే లేదు. ఓకే, మనమైతే మాత్రం ఫాస్ట్ గా అక్కడికి చేరుకోవాలి. ఎందుకంటే వాడికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళ మనుషులు వచ్చి ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. అందుకోసమే మనం ఎలా అయినా సరే ఫాస్ట్ గా వెళ్ళి వాడిని అంతం చేయాలి. అంతం చేయడం కాదు, వాడిని తీసుకువచ్చి నడి రోడ్లో పెట్టి షూట్ చేయాలి. ఓకే, మనం గనక ఇలా వెళ్ళామంటే చాలా లేట్ అయిపోతుంది. మనకి ఉన్నది ఒకే ఒక ఆప్షన్, అదిగోండి అక్కడ కనబడుతున్న కొండ మీద నుంచి మనం వెళ్లాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీల దగ్గరికి రమ్మని మనకి ఫోన్ చేశారు కదా, కాబట్టి మనం వీలైనంత ఫాస్ట్ గా ఫ్యాక్టరీల దగ్గరికి చేరుకోవాలి. అలా చేరుకోవాలి అంటే గనక మనం ఈ కొండల మీద నుంచి ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేయాలంటే మనం చాలా ఫాస్ట్ గా దీని మీద వెళ్లాల్సి ఉంటుంది. చూసారు కదా ఎంత ఎత్తుగా ఉందో. ఎంత ఎత్తుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం వేగంగా వెళ్తేనే వాళ్ళ దగ్గరికి చేరుకోగలం. మళ్ళీ వాళ్ళ మనుషులు వచ్చి వాడు తప్పించుకున్నాడంటే మనం మంచి అవకాశం మిస్ అయినట్టే. ఓకే, నాకైతే ఫుల్లీ నమ్మకం ఉంది ఎలా అయినా సరే మనం వాడిని పట్టుకుంటామనేసి. ఓకే, మనం ఆల్మోస్ట్ చేరువగా వచ్చేసాం. అదిగోండి రైట్ సైడ్ కనబడుతున్నాయి కదా ఫ్యాక్టరీస్. మనం అటువైపే వెళ్లాల్సి ఉంటుంది. వాడైతే గనక అక్కడ చిక్కాడంట. మనకైతే ఫోన్ చేసి చెప్పారు కదా, కాకపోతే ఈ కార్ అయితే అంత కంట్రోల్ అవడం లేదు. ఓకే, కానీ మనం ఎలా అయినా వాడిని పట్టుకోవాలి. మన దగ్గర ఉన్నది ఇది ఒక్క అవకాశమే. ఈ అవకాశం గనక మిస్ అయిందంటే మళ్ళీ మనం వేసే చిక్కులో వాడు ఖచ్చితంగా చిక్కుకోడు. అబ్బా, పెద్ద ఇదైపోతుంది. కాబట్టి ఇప్పుడే వాడిని ఎలాగైనా సరే పట్టుకొని నడి రోడ్లోకి తీసుకువచ్చి వాడిని అందరి ముందు ఎన్కౌంటర్ చేసి పడేయాలి. చూసారు కదా, లాస్ శాంటోస్ లో ప్రజలు కూడా వాడికి భయపడి రోడ్డు మీదకి రావడానికి కూడా భయపడుతున్నారు. పొద్దున్నే దోపిడీదారులు అందరూ బ్యాంకుల మీద పడి దోచుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా జనాలందరూ బయటకు ఎందుకు వస్తారు? ఓకే, మనమైతే వాడు చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసాము. అదే వాడు దొరికాడంట కదా, అక్కడికైతే వచ్చేసాము. ఎక్కడ ఉండి ఉంటారు. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది ఏమన్నా ప్లాన్ వేశారంటారా? ఓకే, మనమైతే కొద్దిగా కేర్ఫుల్గా వెళ్దాం. ఆగండి, అసలు ఎక్కడున్నాడో ఏంటో కొద్దిగా జాగ్రత్తగా చూసుకుందాము. ఇక్కడే కనిపించాడు అని చెప్పేసి అయితే గనక అన్నారు. ఓ, మనం దీని మీదకి ఎక్కి ఇక్కడి నుంచి క్లారిటీగా మొత్తం అంతా చూడొచ్చు. ప్రస్తుతానికి మనం వచ్చినట్టు కూడా ఎవరికి తెలుసుండదు. ఓకే, ఇక్కడి నుంచి చూద్దామా? ఓకే గాయస్, మరి ప్రస్తుతానికి ఇక్కడైతే నాకు ఎవరో కనపడడం లేదు. నాకేమో ఇక్కడే లొకేషన్ పెట్టారు కదా, నేను వచ్చింది కూడా ఎగ్జాక్ట్ లొకేషన్కే. బట్ కానీ నాకు ఇక్కడ ఎవరూ కనపడడం లేదు. అరే, కనీసం మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా లేరేంటి ఇక్కడ? అయ్యో, ఓకే, మనమే సరిగ్గా వెతకడం లేదేమో. ఒకసారి క్లారిటీగా వెతుకుదాం. ఆగండి, అసలు ఇక్కడ ఉన్నారా లేరా అని నాకు డౌట్. లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారంటారా? ఒక నిమిషం కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. అయినా మన డిపార్ట్మెంట్ లో వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఓకే, ఇందాక ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. హలో, నేను వచ్చాను ఇక్కడికి, బట్ కానీ ఇక్కడ ఎవ్వరూ కనబడడం లేదు. వాడు ఎక్కడున్నాడబ్బా? నీ పేరు లిఖిత్ కదా? ఒక్క నిమిషం, నీతో మాట్లాడే ముందు మా వాళ్ళతో మాట్లాడాలి. రేయ్, ఇలా రారా, నీకు బుద్ధుందా? వీడి కోసమా నా దగ్గర అంత గొప్ప చెప్పావు? వీడేమో నేను ఒక ఫేక్ న్యూస్ చెప్తే అక్కడికి పరిగెట్టుకొని వెళ్ళి నా కోసం వెతుకుతున్నాడు. అరే, అయినా నేను అంత సులభంగా దొరుకుతానని ఎలా అనుకున్నావురా? అయినా నా మైండ్ ని రీడ్ చేశానని చెప్పేసి అందరికీ చెప్తున్నావంట కదా. అలా రీడ్ చేసిన వాడివైతే ఇక్కడికి గొర్రెలా ఎందుకు అలా పరిగెట్టుకొని వచ్చావు? నన్ను పట్టుకోవడం ఇంపాసిబుల్. ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటే నీ ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి, లేకపోతే గంగలో కలిసిపోతాయి. అర్థం అవుతుందా? ఇంకొకసారి వార్నింగ్ ఇవ్వను.
నిజంగా వీడు నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. నిజమేమో అనుకో నేనైతే ఒక ఫూలిష్ లా వచ్చేసాను. అయినా ఈ మాత్రం కూడా గెస్ చేయలేకపోయాను. నేనెందుకు FBIలోకి జాయిన్ అయ్యానో అర్థం కావట్లేదు. FIBలో జాయిన్ అయ్యి నేను వేస్ట్ తప్పించి ఏమీ లేదు. ఎన్నో నెలల నుంచి వీడిని కనిపెట్టలేకపోతున్నాను. ఆఖరికి వీడు కూడా నన్ను మోసం చేయగలిగాడు. ఇంకా నేను వీడిని కనిపెట్టగలనా? నాకైతే డౌట్ గా ఉంది. కానీ నాకైతే ఇంకా నమ్మకం ఉంది. వీడు చెప్పిన మాటలు నమ్మి అనవసరంగా ఇక్కడికి వచ్చి నా టైం మొత్తాన్ని వృధా చేసుకున్నాను. ఓకే, నా దగ్గర కూడా ఒక మంచి ఐడియా ఉంది. నువ్వేసావు కదరా, నేను కూడా వేస్తాను. హలో సుబ్బారావు, ఎక్కడున్నావు? నేను చెప్పిన దగ్గరికి నువ్వు ఒక్కడివేరా, ఇంక ఎవ్వరిని తీసుకురాక. నాకు మిగతా వాళ్ళు ఎవ్వరి మీద నమ్మకం లేదు. నువ్వు ఒక్కడివే ఫాస్ట్ గా వచ్చేసాయి. ఓకే, వస్తున్నాను నేను. ఓకే గాయస్, మనమైతే ఫాస్ట్ గా సుబ్బారావు దగ్గరికి అయితే గనక చేరుకోవాలి. ఓకే, నాకు సుబ్బారావు మీద తప్పించి ఇంకా ఎవ్వరి మీద నమ్మకం అయితే లేదు. నమ్మబుద్ధి కూడా కావడం లేదు. చూశారు కదా మనల్ని ఎలా తిప్పించాడో. నిజంగా నేను వాడు దొరికాడే మనిషి ఎంతో ఎగ్జైట్ అయిపోయి ఇక్కడ దాకా వస్తే ఇంతకి ఇదంతా వాడేసిన ప్లాను. నాకు ఇంకా అర్థమైంది, మన డిపార్ట్మెంట్ లో వాడి మనుషులు ఎవరో ఉన్నారనేసి. ఖచ్చితంగా మనం దీన్ని సాల్వ్ చేయాల్సిందే. ఓకే, నేను పట్టుకుంటాను గాయస్. వాణ్ణి పట్టుకోకుండా నేనైతే అసలు నిద్రపోను. మాటిస్తున్నాను కదా, నన్ను మోసం చేశాడు. ఖచ్చితంగా నేను వాణ్ణి పట్టుకొని తీరుతానంతే. ఓకే, మనమైతే ఫాస్ట్ గా వెళ్ళాలి. సుబ్బారావు అయితే గనక మనం ఒక చోటుకి. ఓ నో గాయస్, అదిగోండి దోపిడీదారులు చూశారు కదా ఎలా పట్టపగలు బ్యాంక్ ని దోచుకొని వెళ్ళిపోతున్నారు. మన పోలీసులు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ రివర్స్ లో వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఆఖరికి దోపిడీదారులు కూడా చూడండి పట్టపగలు ఎలా పోలీసులు చంపుతూ డబ్బుల్ని దోచుకుంటున్నారు. ఓకే, మనమైతే గనక ఇక్కడి నుంచి మన పోలీసులకి కవర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా అయినా సరే మన డిపార్ట్మెంట్ వాళ్ళని కాపాడాల్సిందే. ఓకే, ఇదిగోండి ఇక్కడైతే ఒకడున్నాడు. ఓకే, ఒకడికైతే కనుక బుల్లెట్ తగిలింది. ప్రస్తుతానికి మనం ఇక్కడి నుంచి వాళ్ళందరికీ కవర్ ఇస్తామనేసి అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయరు. ఎన్ని బుల్లెట్లు కాల్చాలబ్బా. ఇదిగోండి ఇక్కడ ఇది అడ్డొచ్చేస్తుంది. ఓకే, ఫైనల్లీ ఇద్దరైతే కనుక అయిపోయారు. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొకడు ఎవడో ఉన్నట్టుకున్నాడు. అది కూడా మనల్ని షూట్ చేస్తున్నాడు. ఓరి దేవుడోయ్, ఆగండి. ఆఖరికి పోలీస్ కూడా అతని గ్యాంగేనా? చూడండి మనల్ని అలా షూట్ చేస్తున్నాడు. ఓకే ఓకే ఓకే, మనమైతే అనుకుంటా ప్రస్తుతానికైతే మనల్ని అయితే షూట్ చేయట్లేదు. ఎవడో అనుకుని ఉంటాడు. ఓకే, మనల్ని చూసిన తర్వాత మనం ఏదైతే కనుక ఫైరింగ్ చేయట్లేదు. ఇదిగోండి మళ్ళీ మన వైపు తిరిగాడు. ఓకే గాయస్, నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, వీళ్ళని ఎలా అయినా సరే మనం ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఆపగలగాలి. చూడండి వాళ్ళు చాలా డబ్బులు దోచుకొని అయితే గనక వెళ్ళిపోదాకి ప్రయత్నిస్తున్నారు. ఎన్ని బుల్లెట్ల మిస్ అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్ గా వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి, కానీ వాళ్ళకైతే గనక అస్సలు అవ్వట్లేదు. అయ్యయ్యో, ఎంత ప్రయత్నించినా సరే కుదరడం లేదే. ఓకే ఫైన్. అలా మళ్ళీ లెగుస్తున్నాడు. ఎన్ని బుల్లెట్లు. వీళ్ళు లోపల వెస్ట్లు వేసుకొని చాలా పగడ్బందీగా వచ్చారు. గాయస్, వీళ్ళకి వెస్ట్లు ఉండడం వల్ల వీళ్ళకైతే గనక మనం ఎన్ని బుల్లెట్లు ఫైర్ చేసినా సరే తగలడమే లేదు. ఓకే, ఎక్కడికి రా వస్తున్నావు చెప్తాను. మీ అందరి సంగతి చెప్తాను. మనం ఇక్కడి నుంచి స్నైపర్తో సపోర్ట్ ఇద్దామన్నా సరే అక్కడ చూడండి ఎదుర ఉన్న చాలా మంది పోలీసులు అయితే గనక అక్కడే చనిపోతున్నారు. కాబట్టి మనం కొద్దిగా ఎదురుకి వెళ్ళి ఫైనల్లీ వర్కౌట్ అయింది. అమ్మా, కరెక్ట్ గా చూడండి హెలికాప్టర్ వచ్చి దాని నుంచి లాంచర్ అయితే గనక లాంచ్ చేసింది. ఓకే, ఇంకా కొంతమంది అయితే మిగిలి ఉన్నారు. ఇదిగోండి మన వాళ్ళైతే ఇంకా వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడో ఉన్నట్టుకున్నాడు. ఆగండి, మనం కారు పక్కకు పెట్టి వెళ్దాము. ఓ నో 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 నో, ఆగండి, కంగారు పడొద్దు. నేను వచ్చేసాను కదా, నేను చూసుకుంటాను. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. లోపల నుంచి షూట్ చేద్దాము. అయిపోయారో. 1 2 3 4 5. ఎన్ని బుల్లెట్లు. వీళ్ళకి వెస్ట్ ఉండడం వల్ల చాలా వరకు సేవ్ అయిపోతున్నారు. మనం ఎలా అయితే లోపల వెస్ట్ వేసుకున్నామో వీళ్ళు కూడా సేమ్ అలాగే లోపల వెస్ట్ వేసుకున్నారు. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నట్టుకున్నారు. వాళ్ళు తప్పించుకున్నట్టుకున్నారు. ఇక్కడ వాడు కూడా లేడు. అరే, వీడు కూడా తప్పించుకున్నాడా? ఓకే, మనం వీడిని కూడా ఎలాగైనా పట్టుకోవాలాగండి. సార్ మీరు వెళ్ళకండి సార్, కంగారు పడకండి, నేను చూసుకుంటాను. అయ్యయ్యో, ఇదిగోండి ఇక్కడున్నాడు. ఎస్, అయిపోయాడు ఫైనల్లీ. ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఎక్కడో ఉన్నట్టే అనిపిస్తుందే. ఇదిగోండి ప్రస్తుతానికి వీడైతే గనక అయిపోయాడు. చూడండి ఇక్కడ పడిపోయాడు. కాబట్టి ఇంకా ఎవరన్నా ఉన్నారేమో మనం ఒకసారి క్లారిటీగా చూసుకోవాలి. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనమైతే గనక ఫినిష్ చేసేసాము. మనకి పోలీసులు కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. కాదు మనమే పోలీసులకి చాలా బాగా హెల్ప్ చేశాము. అమ్మయ్యా, ఫైనల్లీ దోపిడీదారులు కూడా ఆపగలిగాము. వీళ్ళు వేరే గ్యాంగ్. మీకు చెప్పాను కదా, చాలా మంది ఇలాగే వచ్చి బ్యాంకుల్లోంచి డబ్బులు దోచుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది కూడా ప్రజల డబ్బులే.
ప్రజల డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే తర్వాత బ్యాంకులు ఎలా ఇస్తారు మళ్ళీ వాళ్ళకి? ఇవ్వలేరు కదా. అందుకోసమే పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించి వాళ్ళని అడ్డుకుంటున్నారు. అమ్మయ్యా, ఫైనల్గా ఏదైతేనో వీళ్ళని కూడా అడ్డుకున్నాము. కానీ మనకి ఇప్పుడు అసలు సిసలైన పని ఉంది. ఇప్పుడు మనం వెయ్యబోయే ఐడియాని వాడు ఖచ్చితంగా రీడ్ చేయలేడు. 100% గ్యారెంటీ ఇస్తున్నాను కదా. పదండి, మనం ముందు అక్కడికి వెళ్దాము. ఇదిగో సుబ్బారావు, నేను చెప్పగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు చాలా చేయాల్సి ఉంటుంది. ఇదిగో, నువ్వు చెప్పేది జాగ్రత్తగా విను. నాకు డిపార్ట్మెంట్లో నీ మీద తప్ప ఇంకా ఎవ్వరి మీద నమ్మకం లేదు కాబట్టి నిన్ను మాత్రమే ఇక్కడికి పిలిచాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నువ్వు వాడి గ్యాంగ్లో మనిషిలాగే గెటప్ని చేంజ్ చేయాలి. నేను వీడియో ఆన్ చేసి నిన్ను కొడుతూ ఉంటాను. అంటే వాడి గ్యాంగ్లో ఉన్న మనుషుల్ని వాడు చాలా బాగా ఇష్టపడతాడు. ఒక్కలు కూడా మిస్ అవ్వకూడదని చెప్పేసి వాడు ఫీల్ అవుతాడు. అలాంటి ఒక మంచి గుణం వాళ్ళలో ఉందనుకోండి. బట్ కాకపోతే అవి ఎవరికి అవసరం లేదు కదా. అందుకోసమే నేను ఇచ్చిన బట్టలు వేసుకొని వస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా వాడు చిక్కుకుంటాడు. ఎస్, ఫైనల్లీ నీకు బట్టలు చాలా బాగా సెట్ అయినాయి సుబ్బారావు. ఇప్పుడు నేను కొడతాను, కానీ ఇదంతా వీడియో వరకే. అర్థమైందా? నువ్వు నన్ను తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టకూడదు. కాపాడండి అనాలి. ఇదిగో వీడియో ఆన్ చేస్తున్నాను సుబ్బారావు, రెడీగా ఉండు. రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే, ఆన్ అయిపోయింది. ఇదిగో 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 ఒక పెద్ద మనిషి మనకి ఏం చెప్పాడంటే, అరే నన్ను రీడ్ చేయలేవు, నన్ను పట్టుకోలేడు అని చెప్పాడు. అయ్యా, చూస్తున్నావా? కరెక్ట్ గా కనబడుతుందా? నీకోసమే 4K కెమెరా తెచ్చి మరీ పెట్టి చూపిస్తున్నాను. ఇదిగో నీ వెనకాతలు ఉన్నది ఎవరనుకుంటున్నావు? మీ మనిషే. చూసావా నా చేతుల్లో ఎలా దెబ్బలు తింటున్నాడు? అన్నా కాపాడు, అన్నా కాపాడు, దయచేసి కాపాడు, కాపాడు. కోడ్ నంబర్ 38485. చూసావా, ఏదో కోడ్ చెప్పాడు. కోడ్ నెంబర్ 38485 సంథింగ్ ఏదో అంట. మీ మనిషి అనుకుంటే కదా. ఇంకా నాకు సాటిస్ఫై అవ్వలేదబ్బా. ఇంకా విని కొట్టాలి. ఎలా కొట్టాలంటే, ఇంకా విని చాలా విధాలుగా టార్చర్ పెట్టాలి, సూదులతో పొడవాలి. ఇంకా నేను చాలా విధాలుగా అనుకుంటున్నాను. అలా చెయ్యాలబ్బా. లేకపోతే ఎంతో అమాయకమైన ప్రజల్ని నువ్వు చంపుతావా? నా మనుషుల్ని చంపింది కాకుండా మళ్ళీ నువ్వు నన్నే అక్కడికి పిలిచి పెద్ద గొర్రెని చేస్తావు కదా. చెప్తాను నీ సంగతి. అది ఈ రోజుకి నీ వాటా సరిపోతుంది. మిగిలింది రేపు చూద్దాం. చూసావు కదా. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే గనక నువ్వు నాకు మెసేజ్ చేయాలి. అప్పుడే నీకు పంపిస్తాను. ఓకేనా? మరి ఉంటానే. బాయ్ బుజ్జి కన్నా, బాయ్. ఓకే, ఇప్పుడు ఆపేద్దాం, ఆగండి. ఎస్, ఫైనలీ మనమైతే గనక వీడియో ఆపేశాము. ఓ సుబ్బారావు, సూపర్ సూపర్ సూపర్. ఓకే, సారీ సారీ సారీ. ముందుగా నిన్ను కొట్టినందుకు నన్నెత్తే క్షమించు. దయచేసి ఏమీ అనుకోవద్దు. అయ్యో సార్, అదేముంది, మీరు కేవలం మన కోసమే కదా ఇదంతా చేస్తున్నారు. ఇదిగోండి, కాసేపట్లో వాడు ఫోన్ చేస్తాడు చూడండి. కోడ్ నంబర్ కూడా చెప్పాం కదా, వస్తుంది కాల్ ఖచ్చితంగా. నువ్వు ఎలా అంటున్నావో లేదో, ఇదిగో ఫోన్ కూడా వచ్చేస్తుంది. ఒక్క నిమిషం లిఫ్ట్ చేస్తున్నాను. హలో, ఎవరండి? చెప్పండి, మీరేనా? అదే ఇందాక మీరు ఏదో చెప్పినట్టుకున్నారు. అసలు నన్ను కనిపెట్టలేవు ఎక్కడున్నా సరే అనేసి. మరి ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశారమ్మా? రాయ్, నాటకాలు వాడద్దు, అర్థమవుతుందా? మర్యాదగా నా మనిషిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. అర్థమవుతుందా? లొకేషన్ పెడుతున్నాను, నా మనిషిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. సుబ్బారావు, మనం ఇంకా బయలుదేరదామా? లొకేషన్ కూడా వచ్చేస్తుంది. ఈలోగా సగం దూరం వెళ్ళిపోదాం. పద 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 పద. నువ్వు చాలా చేశావు. లాస్ట్ అండ్ ఫైనల్ గా వాడికి మనం చెక్ పాయింట్ పెట్టేయచ్చు. కేవలం ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నాం. ఇప్పుడు వాడు మనకి లొకేషన్ పెట్టగానే అక్కడికి వెళ్ళి మనం చేసే విధ్వంసం మీరందరూ చూడాల్సిందే. ఓకే, ఫైనల్ గా వాడు కూడా గాయస్ మన ట్రాప్ లో అయితే గనక చిక్కుకున్నాడు. ఇందాక మనం వాడి ట్రాప్ లో చిక్కుకున్నాం కదా, ఇప్పుడు వాడు మన ట్రాప్ లో చిక్కుకున్నాడు. ఒక్కసారి నా ట్రాప్ లో చిక్కుకున్న తర్వాత వాడికి మరొక ఆప్షనే ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఆప్షన్ అంటూ లేకుండా నేను చేసేస్తాను. ఓకే, మనమైతే ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి, లొకేషన్ కూడా వచ్చేసింది. ఓకే, ఇక మనం అస్సలు లేట్ చేయకూడదు. ఎలా అయినా సరే వెళ్ళి ఫాస్ట్ గా వాడిని మనం పట్టుకోవాలి. సారీ, వాడిని పట్టుకోవడం కాదు, నేను డైరెక్ట్ గా వాడిని అక్కడే ఎన్కౌంటర్ చేసి పడేస్తాను కదా. కనీసం వాడిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టడం కూడా వేస్ట్. వాడి వల్ల మళ్ళీ కొంతమంది మనుషులకి బాధ. అందుకోసమే డైరెక్ట్ గా తీసుకువెళ్ళి వాడిని జైల్లో పెట్టే కంటే అక్కడే ఎన్కౌంటర్ చేసేస్తా. సార్, మీరు ఆలోచించలేదు? ఒకవేళ వాడు కూడా ఒక ఉచ్చు బిగించుంటే అది ఇదే అయితే
ఖచ్చితంగా వాడు కూడా ఆలోచిస్తాడు కదా సార్, ఒకసారి థింక్ చేయండి. అవును సుబ్బారావు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. వాడు అంత సింపుల్ గా మనకి లొకేషన్ పెట్టడానికి అయితే గనక ఒప్పుకోడు. కానీ వాడు మనకి లొకేషన్ పెట్టాడంటే ఓకే, వాడు మనల్ని కూడా అంతం చేయాలి అనుకుంటున్నాడు. ఖచ్చితంగా వాడు ఏదో పన్నాగం పొందుతున్నాడు కాబట్టి మనం డైరెక్ట్ గా వెళ్ళకూడదు. ఓకే, మనం డైరెక్ట్ గా వెళ్తే వాడు అసలు ఏం చేద్దునో కాసేపట్లో మీకు నేను చూపిస్తాను చూడండి. వాడు ఖచ్చితంగా చాలా పెద్ద గేమ్ ఆడదామనేసి చాలా పెద్ద ప్లానే వేసుంటాడు. అందుకోసమే నేను వాడిచ్చిన లొకేషన్ లో కాకుండా ఈ లొకేషన్ నుంచి అయితే గనక వెళ్తున్నాను. ఖచ్చితంగా ఇటువైపు నుంచి వెళ్తున్నాం కాబట్టి మనం వచ్చామనేది కూడా వాడికి తెలియదు. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి కదా. అందుకోసమే నేను ప్లాన్ మార్చాను. వాడు మార్చితే నేను ప్లాన్ మార్చినా, నేను కూడా మార్చుతాను కదా ఖచ్చితంగా. అందుకోసమే ప్లాన్ మార్చేశాను. వస్తున్నాను. ఇప్పుడు చెప్తాను నీ సంగతి. ఓకే, అదిగోండి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాడు పెట్టిన లొకేషన్ కూడా అదే. ఓకే, ఫైనల్లీ చూడు సుబ్బారావు, వాడైతే గనక సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే చూడండి ఎలాంటి గెటప్ వేశారో. ఇంతకీ అసలైన వాడు ఎవడో కనిపెట్టకుండా ఉండడానికి వీళ్ళంతా వేసిన ప్లానింగ్ చూడండి. ఒక్కొక్కరికి ఎలా రెడీ చేశాడో. ఓ సూపర్ కదా, ఆల్రెడీ అనుకున్నాను. అదే కాకుండా వాళ్ళ చేతిలో గన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఈ గన్తో అటాక్ చేస్తే ఎలా ఉంటుంది సుబ్బారావు చెప్పు. ఏంటి సార్, ఈ గన్నతోనా? మామూలుగా కాదు సార్, సూపర్ గా ఉంటుంది. వాళ్ళకి బతికే ఛాన్సే ఉండదు కదా. ఈ గన్ ఎప్పుడు తీసుకొచ్చా సార్? సుబ్బారావు, ఇప్పుడు నీకు అసలైన స్టోరీ చెప్తాను చూడు. ఇప్పుడు దాకా వాడు ఏమనుకుంటున్నాడంటే వాడేసిన ప్లాన్ లో మనం చిక్కుకున్నామని అనుకుంటున్నాడు. ఓకే, రండి, వచ్చేసాను. అంత సింపుల్ గా మీ దగ్గరికి వచ్చేస్తానని ఎలా అనుకున్నారు? ఒరే నువ్వేనా సుబ్బారావు? ఓకే, ఓ నీకులాంటి బట్టలు కూడా వాళ్ళలో కొంతమంది వేసుకుంటే వాళ్ళ మనిషి ఏమో అనుకున్నాను. అమ్మో, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం అనుకుంటా వాడు ఇక్కడికి రమ్మన్నాడు. ఓకే, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గాయ్స్, మనం ఇందాక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాం కదా, అది నమ్మేసి వెళ్ళాను అనుకుంటున్నారా? అచ్చే, అసలు నమ్మను కూడా నమ్మలేదు, కావాలనే వెళ్ళాను. ఎందుకంటే అసలు మనం వాడిని రీడ్ చేయట్లేదని ముందు వాడు గ్రహించాలి. అప్పుడు వాడేంటి కొద్దిగా లూజ్ గా ఉంటాడు. అరే వీడు ఎలాగో గ్రహించట్లేదు కదా అనేసి మనల్ని కొద్దిగా తక్కువ అంచనా వేస్తాడు. అలాంటి టైంలోనే మనం వాడి మీద అటాక్ చేయొచ్చు. అందుకోసం ఇదంతా క్రియేట్ చేశాను. నేను ఊరికినే అయిపోయానా FIB లో పెద్ద ఆఫీసర్ని కాదు కదా. రండి. అబ్బే, ఒక్కసారి నేను దిగిన తర్వాత రంగంలోకి ఇంకా మీరు ఎన్ని చేసినా వేస్ట్. ఓ సుబ్బారావు, నువ్వేనా? అయ్యా కొద్దిగా చెప్పయ్యా బాబు, వాళ్ళ క్లాస్ సేమ్ బట్టలు ఇచ్చాను కదా నీకు, దానివల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయాను. గాయ్స్, చూసారు కదా, ఏదైనా సరే ఇలా తెలివిగానే చెయ్యాలి. ఇంతకీ వీడు బాస్ ఏడి? వీడు బాస్ కూడా వీళ్ళతోనే కలిసిపోయినట్టుకున్నాడు. అబ్బే, అయిపోయావరా. అయ్యయ్యో పాపం, వీడు నన్ను చూద్దాం అనుకున్నాడు. వీడు చూడకుండానే దూరం నుంచి అయిపోయాడు. వీడినన్నా ఉంచాల్సిందబ్బా లాస్ట్ వరకు. కొద్దిగా డిసప్పాయింట్ గా అనిపిస్తుంది పాపం. లేకపోతే నాకంటే వాడు తెలివైన వాడంట. గాయ్స్, తెలియంది ఏంటంటే పాపం ఇప్పుడు దాకా చంపింది అందరినీ మన మనుషులనేసి వాడు అనుకుంటున్నాడు. కానీ వాడికి తెలియంది ఏంటో చెప్పనా? వాళ్ళందరూ వాడి మనుషులే. కానీ నేనే ఈ అడ్రస్లు మార్చేసి వేరేగా ఇచ్చి మన ప్లాన్ లోకి వాళ్ళందరినీ తీసుకొచ్చాను. మార్నింగే మనం వెళ్ళాం, గుర్తుందా? అది కూడా మనం చేసిన ప్లానింగే. సుబ్బారావు కూడా తెలుసు. సుబ్బారావు, ఫైనల్ గా ఎన్నో రోజుల నుంచి కష్టపడ్డదానికి ఫలితం దక్కిందనమాట. ఏమంటావు? సార్, మీది మాస్టర్ మైండ్ సార్, మాస్టర్ మైండ్. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఫస్ట్ నుంచి వేసిన ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ అయింది. పోలీసులందరినీ నమ్మించారు, అదే కాకుండా వీడిని కూడా నమ్మించారు. సూపర్ నువ్వు సార్. కదా చెప్పాల్సింది సూపర్ అనేసి. సబ్స్క్రైబర్స్ మీరే చెప్పాలి, కామెంట్ చేయండి.